ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం గురు పౌర్ణమి యొక్క విశిష్టత మరియు గురు పౌర్ణమి ఎప్పుడు జరుపుకుంటామో ఈ రోజు మనం తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం జూలై 29వ తారీఖు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి జరుపుకోవాలని చెప్తున్నారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అనగా సాక్షాత్తు విష్ణు స్వరూపుడు జ్ఞాననిధి వశిష్ఠ వంశోద్భవైనటువంటి వేదవ్యాసుని జన్మోదినాన్ని పురస్కరించుకొని ఈ గురు పౌర్ణమి పర్వదినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము. లోకానికి అష్టాదశ పురాణాలు అందించినటువంటి వ్యాస మహర్షి జన్మదినాన్ని గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాము. అందుకే ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా కూడా మనం పిలుస్తూ ఉంటాము. మన సంస్కృతి సాంప్రదాయాలలో గురు పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అంటూ ప్రతిరోజు మనం గురువుకు నమస్కరిస్తూనే ఉంటాం. ఒక గురువును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలం దక్కుతుందని విశ్వాసం. గు అంటే అంధకారం, రు అంటే తొలగించేవాడు, అజ్ఞానాన్ని అంధకారాన్ని పోగొట్టుకునేవాడే గురువు. కాబట్టి గురువును సాక్షాత్ బ్రహ్మ అనడంలో సందేహం లేదని మన వేద శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆది యోగి ఆది గురువైనటువంటి మహాశివుడు ఆషాఢ పౌర్ణమి రోజున సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివ మహాపురాణంలో వివరించి ఉంది. అలాగే దత్తాత్రేయ స్వామి వారు కూడా ఈ ఆషాఢ పౌర్ణమి రోజే తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టుగా దత్త చరిత్ర చెప్తుంది. అంతేకాక గురువుకే గురువైనటువంటి వ్యాస మహర్షి జన్మదినం కూడా ఈ రోజే. వ్యాస మహర్షి వేదాలను 4 భాగాలుగా విభజించిన గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షిని పూజించడం వలన జ్ఞానమనే ఐశ్వర్యం మనకు లభిస్తుందని విశ్వాసం. పీఠాధిపతులు మఠాధిపతులు ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్షను స్వీకరిస్తారు. ఈ 4 మాసాలు వారు ఎక్కడికి వెళ్లకుండా ఒకే ప్రాంతానికి పరిమితమవుతారు. దీక్షలతో తపస్సులతో కాలాన్ని గడుపుతారు. గురు పౌర్ణమి రోజు సూర్యోదయం తరే స్నానం చేసి జ్ఞానప్రదాత విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు వద్దకు వెళ్లి ఆయనకు పాదపూజ చేసి నమస్కరించుకోవాలి. గురువుకు నూతన వస్త్రాలు దక్షిణ తాంబూలాలు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవాలి. లక్ష్మీనారాయణ గుడికి వెళ్లడం ఈ రోజు అత్యంత శ్రేయస్కరం. లక్ష్మీనారాయణ స్వామి గుడికి వెళ్లి తులసిమాల సమర్పించడం అత్యంత విశేషం. దత్తాత్రేయ స్వామి దక్షిణమూర్తి ఆలయాలను కూడా దర్శించవచ్చు. గురువుకు విశేషంగా దక్షిణ తాంబూలను సమర్పించి సంతృప్తి పరచాలి. గురువులను స్మరిస్తూ పేదలకు నిరుపేదలకు అన్నదానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా గురు పౌర్ణమి రోజున గురువులను పూజించడం వలన గురువు యొక్క అనుగ్రహంతో ఇష్టకార్యం మరియు సిద్ధి జ్ఞాన వైరాగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతాయని సెలవు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓం శ్రీ గురుభ్యో నమః.